భారీ వర్షాలు జనం ప్రాణాల మీదకు తెస్తున్నాయి. చాలా జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అయితే వరదల్లో గల్లంతై చాలా మంది చనిపోతున్నారు. అయితే ఇక్కడ కాస్త రిస్క్ చేస్తే బయటపడతామని జనం ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో వరద ఉధృతికి కొట్టుకుపోయి చనిపోతున్నారు. ప్రవాహాలు ఉధృతంగా ఉన్నప్పుడు జర్నీ వద్దంటున్నారు ఆఫీసర్స్. అత్యవసరమైతేనే బయటకు రావాలని సీఎం సహా మంత్రులు అధికారులు చెబుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ పోలీసులు రెస్క్యూ చేస్తున్నా కొంతమందిని కాపాడలేకపోతున్నారు. మనం ఒక్క క్షణం ఆలోచిస్తే ప్రాణాలను రక్షించుకోవచ్చు. రిస్క్ చేయొద్దు, ప్రాణాలు కోల్పోవద్దు. రిస్క్ చేసే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. భారీ వర్షాలు జనం ప్రాణాల మీదకు తెస్తున్నాయి. చాలా జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అయితే వరదల్లో గల్లంతై చాలా మంది చనిపోతున్నారు. అయితే ఇక్కడ కాస్త రిస్క్ చేస్తే బయటపడతామని జనం ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో వరద ఉధృతికి కొట్టుకుపోయి చనిపోతున్నారు. ప్రవాహాలు ఉధృతంగా ఉన్నప్పుడు జర్నీ వద్దంటూ సూచిస్తున్నారు ఆఫీసర్స్. అత్యవసరమైతేనే బయటకు రావాలని సీఎం సహా మంత్రులు అధికారులు చెబుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ పోలీసులు రెస్క్యూ చేస్తున్నా కొంతమందిని కాపాడలేకపోతున్నారు. మనం ఒక్క క్షణం ఆలోచిస్తే ప్రాణాలను రక్షించుకోవచ్చు. రిస్క్ చేయొద్దు, ప్రాణాలు కోల్పోవద్దు. రిస్క్ చేసే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. ఇక వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యూ. జ్యోతి, వరదలు వచ్చినప్పుడు సహజంగా ప్రాణ నష్టం జరుగుతుంది, కొంత ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. అయితే అది విపత్కరమైనటువంటి విపత్తు జరిగినప్పుడు, భారీ వర్షాలు వచ్చినప్పుడు లేదా గ్రామాలను ముంచెత్తినప్పుడు, పాత ఇళ్లలో ఉన్నప్పుడు కూలిపోయి చనిపోవడం లేదా వాగులలో ప్రమాదవశాత్తు దాటుకుంటూ చనిపోవడం జరుగుతుంది. అయితే మహబూబాద్ జిల్లాకు సంబంధించి కూడా గత 2 రోజులుగా అత్యంత భారీ వర్షాలు పడ్డాయి. రికార్డు స్థాయిలోనే వర్షపాతం నమోదైంది. ఇనుగుర్తిలో చూస్తే 46 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. 2 రోజులు అదే విధంగా పడింది. ఇటు కేసముద్రం కావచ్చు, మహబూబాద్కు సంబంధించినటువంటి టౌన్లో, తొర్రూరులో, గార్ల, మరి డోర్నకల్ మండలం, అన్ని మండలాలలో కూడా దాదాపు 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. వాగులు వంకలు పొంగిపొర్లాయి. అయితే గ్రామాలను కూడా ముంచెత్తాయి. కానీ ఇక్కడ జరిగినటువంటి ఆస్తి నష్టం ఒకవైపు పక్కకు పెడితే, ప్రాణ నష్టానికి సంబంధించి దాదాపు 7-8 మంది చనిపోయారు, కొంతమంది గల్లంతయ్యారు. వీళ్ళంతా కూడా చిన్నపాటి నిర్లక్ష్యంతో వాళ్ళు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారనే ఆవేదన ప్రస్తుతం వ్యక్తమవుతుంది. అయితే మనం ఈ 2 రోజులలో పాటు జరిగినటువంటి ప్రమాదాలకు సంబంధించి చూస్తే చనిపోయిన వాళ్ళు చిన్నపాటి నిర్లక్ష్యం. అందులోనూ చాలామందిలో కనిపించింది ఏంటి అంటే, అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాలు ఉన్నాయి, వాగులు ఉప్పొంగుతున్నాయి, చెరువులు కూడా చాలా చోట్ల మత్తడి పడుతున్నది, దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఎవరు చేపల వేటకు వెళ్ళొద్దు, లేదా వాగులు కూడా ప్రమాదకరంగా ఉన్నాయి, దాటవద్దు అంటూ కింద స్థాయి అధికారి నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేలు, మంత్రులు, చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా, మంత్రులతో సహా అందరూ కూడా ఇలాంటి హెచ్చరికలు జారీ చేయడం, జిల్లా కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి చెప్పడం, ఇదంతా కూడా చేస్తున్నారు. కానీ చిన్నపాటి నిర్లక్ష్యం. మాకేమవుతుంది, ఇదే ఒకే ధీమా, ఓవర్ కాన్ఫిడెన్స్ చాలామంది ప్రాణాల మీదకు ముప్పు తెచ్చుకున్నదని చెప్పచ్చు. చనిపోయిన వాళ్ళంతా కూడా కోరి ప్రమాదాల్లోకి వెళ్ళినట్టుగానే అర్థమవుతుంది. వాగులకు సంబంధించి దాటే సమయంలో కూడా రెగ్యులర్గా మేము ఎప్పుడు ఈ ప్రాంతవాసులమే, వాగు ఎంత ప్రవాహం ఉంటుంది, మేము ఎట్లా దాటగలుగుతాం, మాకు ఈత వచ్చు, ఇలా రకరకాల కారణాలతోటి వాళ్ళంతా కూడా ధీమాతోటి ఆ వాగు దాటే ప్రయత్నంలోనే చాలామంది గల్లంతవ్వడం, ప్రాణాలు కోల్పోవడం లాంటివి జరిగినాయి. అయితే మనం ఒక్కసారిగా చనిపోయిన వాళ్ళ సంఘటనలు కానీ లేదా ప్రమాదాలకు గురైనటువంటి కొట్టుకుపోయినటువంటి వాళ్ళ వివరాలు చూసుకుంటే, ఈదుల పూసలపల్లి సమీపంలో రాళ్ళవాగు దగ్గర ఒక డీసీఎం వ్యాను వాగులో కొట్టుకుపోయింది. ఇది ఇక్కడ రాళ్ళవాగు సంబంధించి ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. అక్కడ పోలీసులు బారికేడ్లు పెట్టారు, ఒక ట్రాక్టర్ని కూడా అడ్డం పెట్టారు. వర్షాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అటువైపు రాకపోకలు కూడా నిలిపివేశారు. మహబూబాబాద్ నుంచి, కేసముద్రం నుంచి మహబూబాద్కు ఒక డీసీఎం వ్యాన్ మధ్యాహ్నం బయలుదేరింది. అయితే ఉదయం అంతా కూడా వర్షాలు ఉండడంతో ఈదుల పూసలపల్లి సమీపంలోనే తమ డీసీఎం వ్యాన్ ఆపుకున్నారు. తర్వాత సాయంత్రం 7-7:30 ప్రాంతంలో వాళ్ళంతా కూడా అక్కడ వాళ్ళు ఆపుతున్నప్పటికీ కూడా తమకు ఈ వాగు ఇదంతా కూడా రెగ్యులర్గా వస్తాం, మాకేమి కాదు అంటూ కూడా అందులో 5గురు ఎక్కి ఆ డీసీఎం వ్యాన్ స్థానికులు వద్దని వారించినప్పుడు కూడా ఆ వాగులోకి వెళ్ళారు, ప్రమాదానికి గురయ్యారు. ఎమ్మడి అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందం ఉండడం, రెస్క్యూ టీమ్స్, లోకల్ వాళ్ళు ప్రయత్నం చేశారు, 4గురిని కాపాడగలిగారు. కానీ ఒక వ్యక్తి మాత్రం గల్లంతయ్యాడు. ఆ వ్యక్తికి సంబంధించి నాగభూషణం అతని పేరు. అతను కూడా అతన్ని సేవ్ చేసే ప్రయత్నం చేశారు. అతనికి కూడా
వాగులోంచి బయటికి రావడానికి ఒక తాడు కట్టి ఒక ట్యూబ్ను కూడా పంపించారు. మధ్యలోకి వచ్చిన తర్వాత అతను ట్యూబ్ వదిలివేయడంతో అతను ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి చూస్తే వెంకటాపురంలో కూడా చేపల వేటకు వెళ్ళినటువంటి గుండాల నర్సయ్య చనిపోయాడు. ఇతను కూడా వర్షం ఫ్లో ఎక్కువ ఉంటుంది, చెరువులలో కూడా నీటి ప్రవాహం ఎక్కువ ఉంది, చేపల వేటకు వెళ్ళొద్దు అని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా తమకు ఆ చెరువులతో ఎన్నో సంవత్సరాలకు అనుబంధం ఉంది, రెగ్యులర్గా అలా స్విమ్మింగ్ చేస్తాం, మాకేం కాదు అనే ధీమాతోటే వెళ్ళాడు. ఇతనికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ కుటుంబం పెద్దను కోల్పోవడంతో రోడ్డును పడ్డారు. అదేవిధంగా వరంగల్ జిల్లా గిరినిబావికి సంబంధించిన దగ్గర కూడా వజ్రం అనే మహిళ కూడా ఇదే తరహాలో వాగులో చిక్కుకొని చనిపోవడం జరిగింది. ములుగు జిల్లా కాల్వపల్లిలో కూడా ఒక పశువుల కాపరికి సంబంధించి కూడా ఇదే సిచ్యువేషన్ అక్కడ కనిపించింది. అతను కూడా వాగు దగ్గరికి వెళ్ళి జారిపడి అందులో చనిపోవడం జరిగింది. ఇక అంతటికంటే చాలా విషాదకరమైనటువంటి సంఘటనగా చెప్పుకుంటే పురుషోత్తమాయగూడెం దగ్గర ఆకేరు వాగుకు సంబంధించి వాగు ఫ్లో ఎక్కువ బ్రిడ్జి పైనుంచి కూడా వాటర్ పోతుంది. ఆ సమయంలోనే కూతురు అశ్విని, మోతీలాల్ తండ్రి ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు. ఆ వాగు ప్రవాహాన్ని అంచనా వేయలేకపోయారు. అంటే వీళ్ళకు ఆ ప్రాంతం వెళ్ళటం కూడా కొత్త, తర్వాత నీళ్లు వాళ్ళను ప్రవాహాన్ని అంచనా వేయకపోవడం వల్ల ప్రమాదానికి గురయ్యారు. ఇది ఒక విషాదకరమైన సంఘటన. ఇద్దరు కూడా వాగులో కొట్టుకుపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. తర్వాత ఇదే తరహాలో నెక్కొండ మండలంలో వెంకటాపురం కాజ్వే ఇక్కడ కూడా ఒక ప్రమాదం జరిగింది. ఇక్కడ కూడా ఒక ఆటో, బైక్ 2 కూడా వాగులో అక్కడ స్థానికులు వెళ్ళొద్దు అని కూడా వారించారు. కానీ వాళ్ళిద్దరు కూడా ఒక మోటార్ సైకిల్ బైకు, అదేవిధంగా ఒక ఆటో కూడా వెళ్ళి ఆ వాగులో చిక్కుంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు సకాలంలో చూడడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళను కూడా రక్షించారు. అయితే కొన్ని ఆర్టీసీ బస్సులకు సంబంధించి కూడా వాగులలో చిక్కున్నాయి. సేమ్ నెక్కొండ దగ్గర ఉన్నటువంటి వెంకటాపూర్ దగ్గర కూడా మొన్న రాత్రి వేములవాడ నుంచి మహబూబాబాద్ వెళ్తున్నటువంటి బస్సు ఆ వెంకటాపూర్ దగ్గరికి రాగానే అక్కడ వాగు పొంగుతుంది. ఇమీడియట్లీ డ్రైవరు ఆ ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేశాడు. వాగు ఉధృతి పెరిగే అవకాశం ఉందని ఒక వైపుకు తీసుకువెళ్ళి బస్సును ఆపడం, ఆ బస్సు చుట్టూ కూడా వరద ప్రవాహం ముంచెత్తింది. కానీ సకాలంలో గుర్తించి ప్రమాదం లేని దిక్కుకు తీసుకువెళ్లడంతో ఆ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి 42 మంది ప్రయాణికులను ఆ డ్రైవర్ కాపాడగలిగాడు. అంటే ప్రవాహాన్ని అంచనా వేయలేం, ఎప్పుడైనా పెరగవచ్చు. ఏ క్షణాలైనా ఒకే క్షణంలో కంటి రెప్పవాటు సమయంలోనే ఆ ప్రవాహం పెరుగుతుంది. ఆ ప్రవాహం నుంచి, ఆ ప్రమాదం నుంచి ఎవరం కూడా రక్షించుకోలేం. కాబట్టి మనం ఆ చెరువుల దగ్గరికి కావచ్చు, వాగుల దగ్గరికి కూడా వెళ్ళొద్దు అనేదే అధికారులు చెప్తున్నారు. చిన్నపాటి నిర్లక్ష్యంతో ఈ ప్రమాదాలన్నీ కూడా జరిగాయని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే వర్షాలకు బ్రేక్ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మహబూబాబాద్కు సంబంధించి గార్ల దగ్గర కూడా బ్రిడ్జి మొత్తం కొట్టుకుపోయింది. అది కూడా ఖమ్మం నుంచి హైదరాబాద్ కావచ్చు, లేదా ఇటు వరంగల్కు రావాలని సంబంధించినటువంటి ప్రధాన రహదారి. దీంతో చాలా వరకు ట్రాఫిక్ అంతా డైవర్ట్ చేశారు. కొన్ని గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. సేమ్ టైంలో చాలా చోట్ల రోడ్లు కూడా దెబ్బతిన్నాయి. మహబూబాబాద్ జిల్లా, ప్రధానంగా మహబూబాబాద్ జిల్లా మొత్తం అతలాకుతలమైందని చెప్పచ్చు. ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించి ఇక్కడ 12 రూట్లలో కూడా ఆర్టీసీ బస్సులన్నీ కూడా నిలిపివేశారు. సేమ్ టైంలో ట్రైన్కి సంబంధించినటువంటి ట్రాక్స్ కూడా చాలా చోట్ల దెబ్బతిన్నాయి. ఇంటికనే దగ్గర కావచ్చు, ఈదుల పూసపల్లి దగ్గర కావచ్చు, ఇట్లా 9 చోట్ల ట్రాక్ కొట్టుకపోయింది. దీంతో రైలుకు సంబంధించి ఇటు ఢిల్లీ, చెన్నై వెళ్ళే మార్గంలో మొత్తం ఈ ప్రధానమైనటువంటి ఈ ట్రాక్ మీద కూడా ప్రమాదాలు జరగడం, దీంతో ప్రస్తుతం కాజీపేట నుంచి విజయవాడ వెళ్ళే రూట్లో ఉన్నటువంటి ట్రైన్స్ అన్నీ కూడా రద్దు చేశారు. చాలా ట్రైన్స్ అన్నీ కూడా డైవర్ట్ చేశారు. ఇది ప్రస్తుతం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి రెయిన్ ఎఫెక్ట్